నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సమాజం కలిసి వస్తేనే విద్యారంగం ప్రక్షాళన సాధ్యమన్న సీఎం. సర్కారు విద్యపై నమ్మకం కలిగేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడి. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం. వ్యసనరహిత రాష్ట్రమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పట్లో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదన్న సీఎం. దుష్ప్రచారంతో విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆక్షేపణ. ధరణిపై శాసనసభలో అధికార విపక్షాల మాటల యుద్ధం. భూభారతిలో అనుభవదారు కాలం జమాబందీపై బీఆర్ఎస్ అభ్యంతరం. భద్రాచలంలో కూలిన భవనం వద్ద ముమ్మరంగా సహాయ చర్యలు. శిథిలాల కింద ఒకరు సజీవంగా ఉన్నట్లు గుర్తింపు. సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు. బాధితురాలి కుటుంబ సభ్యులకు 10 లక్షలు పరిహారం ప్రకటన. భారీ సంఖ్యలో చెట్లను నరకడం మనిషి హత్య కన్నా దారుణం. పర్యావరణానికి హాని చేసే విషయంలో కనికరం వద్దన్న సుప్రీం. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపునకు చర్యలు. పరస్పర కాల్పుల విరమణకు అమెరికా ఒప్పందం.